ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ నుండి జరిగేది ఇదే. అవేంటో తెలుసుకుందాం. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో వింత సంఘటనలు జరిగాయి. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ నెలలో ఏం జరుగుతుంది అనే పూర్తి విషయాలు చాలా వివరంగా చెప్పారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ నుండి జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగాయి. ఈ డిసెంబర్ నుండి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. 2025 సంవత్సరంలో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి. ఎంతో పంట నష్టం జరిగింది. అలాగే 2025 సంవత్సరంలో విపరీతమైన చలి ఉంటుందట. అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయి. దానివల్ల కొంతమంది చనిపోతారట. స్త్రీ పురుషుల్లో కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారట. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయి. రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది, పురుషులకు ఆయుష్ తగ్గుతుందట. స్త్రీలు మందు సిగరెట్లు తాగడం లాంటివి ఎక్కువగా పెరుగుతాయి. అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని ఆయన చెప్పారు. తులం బంగారం ₹1,00,000 దాటిపోతుందని, రోజు రోజుకి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. ఆయన చెప్పిన విధంగానే తులం బంగారం ₹1,00,000 దాటిపోయింది. రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదట. బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు. ఈ 2025 సంవత్సరంలో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుందట. అది తాకిన వారు శరీరం పైన బొబ్బులు లేచి మరణిస్తారు. అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట. అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. 2060 నాటికి సగం జనాభా తగ్గిపోతుందట. అలాగే తిరుపతికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయట. తిరుమల సంపాదనను 6 మంది దొంగలు దోచుకుంటారట. దానివల్ల వెంకటేశ్వరుని కుడి భుజం కదులుతుంది. శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడుతాడట. రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతబడతాయి. అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుందట. దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు. ఎన్నో పాపాలు చేస్తారు. వావి వరసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. రాబోయే రోజుల్లో విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయట. తినడానికి సరిగా తిండి కూడా దొరకదు. దానివల్ల కొంతమంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయట. తనకు ఇష్టమైన వారిని వశపరుచుకుంటారట. దానివల్ల ఎంతోమంది చనిపోతారని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతులు అవుతారట. పుణ్యాత్ములు తగ్గిపోతారు, పాపాత్ములు ఎక్కువగా పెరుగుతారు. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట. అన్ని రకాల పండ్లు కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి. అన్ని వస్తువుల్లో విపరీతమైన కల్తీ జరుగుతుంది. అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయి. నీచుల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది. మంచి వారిల్లు పేదరికంతో నిండిపోతుందట. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది. మంచివారి మాటలు ఎవరు నమ్మరు, చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు. ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు, చెడ్డవారికే న్యాయం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి. ఒకరినొకరు కొట్టుకుంటారు. మతం కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. డబ్బు ఉన్న వారికే విలువ ఉంటుంది. నోటి మాటకు విలువ లేకుండా పోతుంది. కలియుగం 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగ ఎండిపోతుంది. 15 రోజులు చుక్క నీరు కూడా దొరకదు. 16వ రోజున పెద్ద వరదలు వస్తాయట. అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది చనిపోతారట. తెల్ల కాకులు వచ్చి ఊరి చివరిన ఏడ్చి మరణిస్తాయి. అది చూసిన వారు పిచ్చివారు అవుతారు. వారికి మాటలు రావట. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. చింత చెట్లకు మల్లెపూలు పూస్తాయి. పంది కడుపులో ఏనుగు పుడుతుంది. మేక కడుపులో పంది పుడుతుంది. సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ బయటకు వచ్చి చనిపోతాయట. ఆ రోజు ఒకసారిగా విధ్వంసం ఏర్పడుతుంది. ప్రజలు భయం ఆందోళన పెరుగుతుంది. భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అతి తిండి అతి నిద్ర వల్లే అనేక
రోగాలతో బాధపడతారు. దొంగ స్వాములు ఎక్కువగా అవుతారు. ప్రజల్లో ధనం దోచుకుంటారట. ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది. మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు. చాలామంది కామానికి బానిస అయిపోతారు. రాబోయే రోజుల్లో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతోమంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపైన ఎక్కువగా పడుతుంది. దానివల్ల చాలామంది మరణిస్తారు. భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటకు వస్తాయి. ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి. అవి రంగురంగు కాంతులతో మెరుస్తాయి. అప్పుడే ఈ వింత సంఘటన జరుగుతుంది. రాబోయే రోజుల్లో అమావాస్య రోజు నిండు చందమామ కనిపిస్తుందట. ప్రతి ఊరి చివరన గ్రద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయి. దాన్ని చూసిన వారు రక్తం కక్కుతూ చనిపోతారట. ఆ రోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. రాబోయే రోజుల్లో పెద్ద తుఫాను వస్తుంది. దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది. కంప్యూటర్లు, ఫోన్లు అస్సలు పనిచేయవు. దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివారు అవుతారట. అడవిలో ఉన్న జంతువులు ఊరిలోకి వస్తాయి. రోజు రోజుకి ధర్మం నశిస్తుంది. అధర్మమే గెలుస్తుంది. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అవుతుంది. రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకు సస్తారట. కంచి కామాక్షి కంట్లో నుంచి రక్తం కారుతుంది. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది. శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్తాడు. కృష్ణా నదిలో నీళ్లు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకును తాకుతుంది. ఆకాశంలో 2 బంగారు హంసలు పుట్టి ఊరు వాడా తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు చనిపోతారు. 8 సంవత్సరాల పాప గర్భవతి అవుతుందట. పతివ్రతలు పతితులుగా అవుతారు. ఉత్తర దిక్కున ఒక పల్లెటూరులో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతాయట. దక్షిణ దిక్కున రామచిలుక మనిషిలాగా మాట్లాడుతుంది. వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారట. రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట. ఆ కుక్కలను చూసిన వారు రక్తం కక్కుతూ అక్కడే చనిపోతారు. ఆ రోజు దేవాలయాల్లో దేవులు మాయమైపోతారట. రాబోయే రోజులో కులాలు మతాల మధ్య గొడవలు జరుగుతాయి. మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు. ఒకరినొకరు కొట్టుకుంటారు. ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతాయి. దేవుళ్ళ పేరు మీద ప్రజల దగ్గర ధనము దోచుకుంటారు. రాబోయే రోజుల్లో అఘోరాలు మనిషిలోకి వచ్చి తిరుగుతారు. దానివల్ల చాలామంది ప్రజలు భయపడతారట. అలాగే ఒక అమ్మాయి ఒకేసారి 5 మంది పిల్లలకు జన్మిస్తుందట. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి 100% ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్తు గురించి ఆయన